కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి హై స్ట్రీట్ బై గోదా డెవలపర్స్ ఏం చేస్తుంది అనే దాని గురించి అడిగి తెలుసుకుందాం. యా సో హై స్ట్రీట్ అనేది వైజాగ్లో వచ్చే రెసిడెన్షియల్ సెగ్మెంట్ ప్రాజెక్ట్ అండి. ఇది కంప్లీట్లీ కూడా అల్ట్రా సెగ్మెంట్లో వస్తుంది. అంటే అపార్ట్మెంట్స్ అన్నీ కూడా హై ఎండ్ సెగ్మెంట్ అపార్ట్మెంట్స్ అనమాట. వైజాగ్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ లొకేషన్స్లో ఈ ప్రాజెక్ట్ వస్తుంది. సో ఆల్మోస్ట్ లైక్ 816 యూనిట్స్ వస్తున్నాయండి. సో ఎస్ఎఫ్టీస్ కూడా మనకి ఏంటంటే 1850 ఎస్ఎఫ్టీ నుంచి మొదలుకొని 3400 వరకు ఉన్నాయండి. ఎస్ఎఫ్టీ ఎంత ఛార్జ్ చేస్తున్నారు మీరు? 6500 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ అండి. ఇది లాంచింగ్ ప్రైస్ ఇది. ఓకే, ఎందుకంటే మీరు ప్రాజెక్ట్ లొకేషన్ కూడా చూసుకుంటే వైజాగ్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపనింగ్ ప్లేస్ అండి ఎండాడా అనేది. ఓకే, అక్కడ వచ్చి థర్డ్ హైయెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ అనమాట ఇదంతా కూడా. ఓకే, సో ఇది ఇద్దరు మేనేజింగ్ పార్ట్నర్స్ అండి, గోవిందరాజు గారు అండ్ ధర్మేంద్ర వర్ధ గారు నెలకొల్పారు. వాళ్ళు విజనరీ. ఓకే, వాళ్ళ యొక్క థాట్ ప్రాసెస్ని ఇందులో కూడా వరల్డ్ క్లాస్ ఆర్కిటెక్ట్స్ని కూడా మనం తీసుకొచ్చి ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేయడం జరిగింది. ప్రతి ఇంచు ఎవ్రీ ఇంచ్ న్యూక్ అండ్ కార్నర్ ఆఫ్ దిస్ అపార్ట్మెంట్ రైట్ ఈజ్ బీన్ టేకెన్ కేర్ ఆఫ్. ఓకే, ఇక అంటే మామూలుగా అందరూ అపార్ట్మెంట్స్ అంటే ఇప్పుడు చిన్న చిన్న పెట్టెల్లాగా కట్టేసి గాలి రాకుండా అట్లా ఇరుగ్గా ఉంటుంది. మీరేం చేస్తున్నారు? అది చెప్పబోతున్నానండి. ఇప్పుడు మేము ఆర్కిటెక్ట్స్ ఏదైతే మేము రిక్రూట్ చేసామో దేర్ వన్ ఆఫ్ ద వరల్డ్ ఫేమస్ ఆర్కిటెక్ట్స్ అండి. ఇప్పుడు మీకు ట్రంప్ టవర్స్ అని కానివ్వండి, M3M టవర్స్ అని కానీ, గుర్గాంలో మీరు అపార్ట్మెంట్స్ చూస్తే మహీంద్రా కానివ్వండి, అలాంటి వాళ్ళు చేసిన ప్రాజెక్ట్ మా దానికి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు ఈవెన్ మా టవర్ టు టవర్ కూడా మీరు డిస్టెన్స్ తీసుకుంటే మినిమం మీకు 50 feet డిస్టెన్స్ ఉండేటట్టుగా పెట్టుకున్నాం. ఈవెన్ మనకి లోపల మీరు ఏదైతే మీరు ఫ్లాట్స్లో చెప్పారో అంటే ఇరుగ్గా ఎక్కడ ఉంటుందని చెప్పేసి ఎవ్రీ కేర్ ఈస్ టేకెన్ కేర్ ఆఫ్ అండి. అంటే ప్రతి బిట్ ఆఫ్ నీక్ అండ్ కార్నర్లో కస్టమర్కి ఎలా ఉంటే బాగుంటుంది. మేము హైదరాబాద్ వచ్చి వేరే ఢిల్లీ వెళ్ళి బెంగళూరు వెళ్ళి ప్రతిదీ కూడా రీసెర్చ్ చేసి ఆ రీసెర్చ్ రిపోర్ట్ అంతా కూడా వాళ్ళకి సబ్మిట్ చేసి ఓకే మాకు ఇలా ఉంటే బాగుంటుంది, ఇంత స్పేషియస్గా ఉంటే బాగుంటుంది, ఇలా వద్దు అని చెప్పేసి వీ లిటరలీ రైట్ వాళ్ళు మొత్తం మార్ఫోల్తో ఆర్కిటెక్ట్స్తో మేము ఏంటంటే చాలా క్లోజ్ ప్రాక్సిమిటీలో కూర్చొని వర్క్ చేసాం. సో దాన్ని బట్టి ఏంటంటే మేము రీసెర్చ్ చేసిన ప్రోడక్ట్ అంతా కూడా మీకు డెఫినెట్గా కూడా మీరు ఫ్లోర్ ప్లాన్స్ కూడా చూస్తే చాలా ఎవిడెంట్గా కనపడుతుంది. మేము మీకు ఇందాక చెప్పినట్టుగా టవర్ టు టవర్ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ లైక్ 70 feet ఇస్తున్నామండి. సో ఎక్కడ కూడా మీకు ఏంటంటే టవర్ టు టవర్ మీకు కంజెస్టెడ్గా ఉండటం రెడీ టు ఆక్యుపై ఉందా? కాదండి, రెడీ టు ఆక్యుపై కాదు. ఇది ఏప్రిల్లో కూడా మేము లాంచ్ చేస్తున్నాము. ప్రజెంట్ ఇప్పుడు ప్రీ లాంచ్ ఆఫర్ రన్ అవుతుంది అనమాట. సో లాంచ్ మీకు ఏంటంటే 3.5 yearsలో మొత్తం మీకు ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ అయిపోతుంది. ఇదంతా కూడా స్ట్రక్చర్ అంతా కూడా మొత్తం మీకు మై వన్ టెక్నాలజీ అండి. ఓకే, సో మై వన్ టెక్నాలజీతో మొత్తం రీసెంట్ మీకు ఏదైతే టెక్నాలజీ ఉందో అన్నీ కూడా అప్డేటెడ్ వర్షన్స్లో మేము తీసుకొచ్చి కన్స్ట్రక్షన్ అనేది మేము జనాల ముందు పెట్టబోతున్నాం. చూసారు కదండి, హై స్ట్రీట్ బై గోదా డెవలపర్స్ ఏం చేస్తున్నారనే దాని గురించి.